ఆసుపత్రి. పేదవాడి ప్రాణాలకు చిరునామా అనుకుంటే పొరపాటే. అక్కడ రోగుల అటెండర్లపై సెక్యూరిటీ ముసుగులో ఉన్న గూండాలు స్వైర విహారం చేస్తున్నారు. రక్షణ కల్పించాల్సిన చేతులే దిక్కులేని సామాన్యుల మీద దాడికి దిగుతున్నాయి. గత నెల 27న జరిగిన దారుణం ఇది. ఆసుపత్రికి వచ్చిన ఒక మహిళ అటెండర్ పై కీరా అనే సెక్యూరిటీ గార్డ్ విచక్షణ రహితంగా దాడి చేసింది. చిన్నపాటి మాట పెరిగితే ప్రాణాలు తీసేంత పని చేస్తారా? అసలు మీరు అక్కడ ఉంది పేషెంట్లకు భద్రత ఇవ్వడానికా, లేక వచ్చిపోయే వారిని భయపెట్టడానికా? ఆసుపత్రి ప్రాంగణమా, లేక అరాజక శక్తుల అడ్డానా? వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేదాకా ఈ వ్యవస్థకు కళ్ళు కనపడలేదు, చెవులు వినిపించలేదు. జరిగిన ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వస్తే ఇప్పుడు సిబ్బందిని తొలగించామని చేతులు దులుపుకుంటున్నారు. ఒకరిని తొలగిస్తే ఈ సంస్కృతి మారిపోతుందా? పేదవాడి నోరు తెరిస్తే చేయి చేసుకునే హక్కు మీకెవరిచ్చారు? ఆసుపత్రికి సిబ్బంది హెచ్చరికలు జారీ చేశారు సరే, కానీ ఈ హెచ్చరికలు పేపర్లకే పరిమితం కాకూడదు. సెక్యూరిటీ ఏజెన్సీల ముసుగులో జరుగుతున్న ఈ దౌర్జన్యాలకు చరమగీతం పాడాల్సిందే. సామాన్యుడి ఆత్మ గౌరవంతో ఆడుకుంటే సహించేదే లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కేవలం తొలగింపులు కాదు, కటకటాల వెనక్కి నెట్టే వరకు పోరాటం ఆగదు. ఇది హెచ్చరిక మాత్రమే కాదు, సామాన్యుడి ఆగ్రహం.